ఒక టీచర్ ఏర్పాటు చేసి చూడండి సార్. పాపం మా ప్రైమరీ స్కూల్ ఎగ్జామ్ గారు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను నా సొంత డబ్బులతో ఒక వాలంటీర్ ఏర్పాటు చేసి 2 నెలల నుంచి అక్కడ క్లాసెస్ చేయించినాము. మళ్ళీ అట్లీస్ట్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యేటానికి కనీసం ఒకరైనా ఇవ్వండి సార్. ఇక్కడ కూడా ఎవరైతే టీచర్ షూర్ మేడం, మీరు సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు. నేను అదే చెప్పాను, ఇలా పిల్లలకి ఏం చేస్తాను, మల్కాపురంలో ఫస్ట్ ఉంది అంటే నాకు ఫస్ట్ ఎంకరేజ్మెంట్ వస్తుంది, అప్పుడు పెట్టడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. దానికోసం చెప్తున్నాను పిల్లలకి. ఇది ఇందాక చెప్తున్నాను సారు, మన మల్కాపురం హై స్కూల్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్లో కలిసి దాదాపు 306 మంది పిల్లలు చదువుతున్నారు. ఏ స్కూల్లో ఏ ఊళ్ళో ఇంతమంది ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో నాకు తెలిసి. ఈ సందర్భంగా మీ ఇద్దరికి ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ టీచర్లు మీ హెడ్ మాస్టర్ నేను ఇచ్చే మాట ఏంటంటే ఖచ్చితంగా 350ని ఇంకో 30-40 మందిలో చేర్చే ప్రయత్నం చేస్తాం. కానీ మల్కాపురంలో ఈ బడిబాట కార్యక్రమంలో మళ్ళా స్కూల్ ఓపెన్ అయ్యేటానికి ఖచ్చితంగా మేము కూడా ఇల్లు ప్రచారం చేస్తాం మేడం. ఇంకా మీకు ఈ సందర్భంగా చెప్తున్నా, ఈ సమ్మర్ క్యాంప్ గురించి అవసరమైతే సాయంత్రం ఊర్లో టామ్ వేపించి చెప్పిస్తాను మేడం. ఇంకా వేరే పిల్లలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఈ వారం రోజులు 10 రోజులు మీరు వాళ్ళతో గడిపే టైం ఏదైతే ఉంటుందో మీరు కూడా వాళ్ళని మన స్కూల్లో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన స్కూల్ వాతావరణం ఎట్లుంటుంది, మన స్కూల్లో టీచర్లు ఎట్లుంటారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నిజంగా ఇందాక మేడం శుభారాణి గారు చెప్తున్నట్టు ప్రైమరీ స్కూల్లో చదివిన పిల్లలకి మన పిల్లలకి మార్కుల్లో మాత్రమే తేడా ఉండొచ్చు. నాకు తెలిసి మార్కుల్లో మాత్రమే తేడా ఉండొచ్చు, బట్ నాలెడ్జ్ లో మాత్రం మనమే ముందుంటాం. ఎందుకంటే నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నా. నేను కూడా ఇదే ఆ స్కూల్లో 10th క్లాస్ చదివి, ఈ స్కూల్లో 9th క్లాస్ చదివి, ఆ చెట్టు కింద 8th క్లాస్ చదివి, ఈ చెట్టు కింద 7th క్లాస్ చదివి. నేను కూడా ఇదే చదివి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మేడం అన్నట్టు మార్కులలో మాత్రమే వాళ్ళకి 1-2% ఎక్కువ ఉండొచ్చు, బట్ నాలెడ్జ్ లో మాత్రం మనమే ఉంటుంటాం. ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడడంలో కూడా ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు, అఫ్కోర్స్ మనకు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కావచ్చు, కానీ ఏదో కాన్వెంట్ లో చదివిన వాడే ఇంగ్లీష్ మాట్లాడతానని లేదు. తెలుగు మీడియం స్కూల్లో చదివిన వాళ్ళే మంచిగా మాట్లాడతారు. గ్రామర్ విషయంలో మేడం మీకు అర్థమైంటుంది, వాళ్ళు మాట్లాడే బట్లాడి ఇంగ్లీష్ ఉంటుంది తప్పితే గ్రామర్ ఎక్కడ ఫాలో గారు. మనోళ్ళు మాట్లాడే 4 మాటలైనా గ్రామాటికల్ గా ఉంటుంది అని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మన టీచర్లు ఏదైతే వాళ్ళు విద్యను అందిస్తారో దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మన ఇంటి పక్కలోని మన ఊర్లో ఉన్న వాళ్ళు చాలా వరకు మనం ప్రైవేట్ స్కూల్ మానేసి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయించే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటాం. ఈ సమ్మర్ క్యాంప్ మాత్రం మీరు అందరూ చూడండి అన్న, మీరు మీ పక్కింటి వాళ్ళకు మీ ఆడకట్టు వాళ్ళకి అందరూ చెప్పండి. నేను కూడా సాయంత్రం ఒకసారి కాంతా పెట్టిస్తాం. మన గ్రూప్ లో మల్కాపురంలో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో అన్నింటిలో కూడా ప్రచారం చేస్తాం. వీరైతే ఈ 2 వారాల్లో నేను కూడా 2 సార్లు వచ్చిపోతుంది. మీతో పాటు నేను కూడా కూర్చుంటా, మీతో పాటు నేను కూడా కంప్యూటర్ ఆడుకుంటా, మీతో పాటు నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ రావాలి. టీచర్లు అందరూ కూడా మేడం మీ సమయాన్ని మీ కేటాయించిన సమయంలో మీరు కూడా రండి. ఇలాగ మేడం అంటున్నారు సెన్సస్ కౌంటింగ్ ఉన్నట్టుంది, దాన్ని కూడా మేడం మా గ్రామ పంచాయతీ తరఫున మీకు కావాల్సిన అన్ని సహాయకారాలు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.